హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం అండి. నేను ఒక తెలుగు కథ చదివి వినిపిస్తాను. కథలోకి వెళ్దామండి. కథ పేరు నామది నీ వశమై, రెండవ భాగం అండి. అతను దగ్గరికి వచ్చే కొద్దీ వేగంగా కొట్టుకుంటుంది తన గుండె చప్పుడు, తనకే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎలా కంట్రోల్ చేయాలని అర్థం కాక భయపడుతూ ఉండిపోతుంది సౌజన్య. రణవీర్ చాలా దగ్గరగా వచ్చేశాడు. భయంతో పెద్దగా అరవాలి అనుకుంది. అలా భయపడుతూ అతని వైపు చూస్తుంది. రణవీర్ కూడా సూటిగా తన కళ్ళలోకి చూస్తాడు. అతను అలా చూస్తుంటే ఆ చూపులు తన గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అతను ఏమీ మాట్లాడాడు. తన చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకుని పాలు మొత్తం తానే తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి హాయిగా బెడ్ మీద వెళ్ళి పడుకుంటాడు. అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకుని గుండెల మీద చేతులు వేసుకుని నార్మల్ అవుతుంది సౌజన్య. 5 నిమిషాలు అలాగే ఉంటుంది. ఆ తర్వాత తను కూడా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసి అత్తగారు వచ్చేటప్పుడు ఒక బాక్సు కూడా ఇచ్చింది. నగలన్నీ జాగ్రత్తగా బాక్సులో పెట్టమని చాలా జాగ్రత్తగా అందులో దాచిపెడుతుంది. వామ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? మాట్లాడలేదు అని బాధపడాలా? నన్ను ఏమీ చేయకుండా పడుకున్నాడని సంతోషం పడాలా అనేది అర్థం కాదు. ఏదైతే ఏంటి, నేను సేఫ్ అనుకుని దూరంగా ఉన్న ఒక చిన్న సోఫాలో కాళ్ళు ముడుచుకుని ఎలాగో పడుకుంటుంది. పాపం, కొత్త ప్లేస్ అవ్వడం, పైగా సోఫాలో కన్వీనియంట్ లేకపోవడం, అర్ధరాత్రి మహానుభావుడు ఎక్కడ వచ్చి తన మీద పడతాడో అనే భయంతో కలత నిద్రే అవుతుంది సౌజన్యకి. తెల్లవారి అత్తగారు డోర్ సౌండ్ చేసి వరకు నిద్రపోతూనే ఉంటుంది. వెంటనే మేల్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏం జరిగింది అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నిస్తుంది నందిని. తను కూడా నేను సోఫాలో పడుకున్నానంటూ సైగ చేసి చూపిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న కొడుకు వైపు తృప్తిగా చూసుకుని నగల బాక్స్ ఇవ్వు అని అడుగుతుంది. అలాగే అత్తయ్య గారు అంటూ తీసుకొచ్చి నగల బాక్స్ ఇచ్చేస్తుంది. ఏమీ లేవు, మొత్తం ఇచ్చేశాను, ఒకసారి చూసుకోండి అంటుంది. ఇలాగే బయటకు రాకు, స్నానం చేసిరా అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది నందిని. స్నానం చేసిరా అంటుంది. ఏంటి, ఇక్కడ నా బట్టలు ఏమీ లేవు కదా, ఇప్పుడేం చేయాలి అన్నట్టు చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది. మళ్ళీ డోర్ సౌండ్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసేసరికి ఈసారి పని మనిషి, పెద్దమ్మ గారు మీకు ఈ బ్యాగు ఇవ్వమన్నారు అని అక్కడ పెట్టి వెళ్తుంది. సౌజన్య ఆ బ్యాగు ఓపెన్ చేసి చూసేసరికి తను ఎలాంటి డ్రెస్సులైతే వేసుకుంటుందో అలా ఉండే నార్మల్ డ్రెస్సులన్నీ అందులో ఉంటాయి. అంటే లెగ్గిన్స్, టాప్స్, చుడిదార్ మాత్రమే ఉంటాయి. చీర మాత్రం ఒక్కటి కూడా లేదు. ఏదో ఒకటి తెప్పించింది అనుకుని ఒక డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి డ్రెస్ కూడా లోపల వేసుకుని వస్తుంది. అప్పటి కూడా తను లేవడు. సౌజన్య రూమ్లోకి వచ్చి 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరుస్తాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి చక్కగా రెడీ అయి ఉంటుంది. చుడిదార్లో చాలా సింపుల్గా ఉంటుంది. మెడలో చిన్న చైన్ ఉంటుంది. పచ్చని పసుపు తాడు, చెవులకు చిన్న లోలాకులు, విశాలమైన నుదురు, కొటేరు లాంటి ముక్కు, మీనా లాంటి కళ్ళు, అందమైన పెదాలు, చిన్ని గడ్డం, టోటల్గా సూపర్ అనిపించేలా ఉంది. చాలా సంప్రదాయంగా చుడిదార్ వేసుకుని అక్కడ ఉన్న దేవుడి ఫోటోకి దండం పెడుతూ కనిపిస్తుంది. ఈ రోజు లేవగానే ఈ అమ్మాయిని చూశాను అనుకుంటూ దండం పెట్టుకోగానే పక్కకు తిరిగేసరికి లేచి తనని చూస్తున్న రణవీర్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసి భయపడుతున్నట్టుగా ఉంది. తాను మాత్రం అలాగే చూస్తూ లేచి దగ్గరికి వస్తాడు. భయం వలన తను ఏమైనా చేస్తాడు అనే కంగారులోనూ తెలియదు, కానీ అతని దగ్గరకు వస్తుంటాడు. అలా వస్తుంటే ఏం చేస్తాడని భయం వేస్తూ ఉంటుంది. 2 అడుగులు వెనక్కి వేసి గోడ అడ్డం రావడంతో ఆగిపోతుంది. దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. తను తడబడుతూ ఉండటాన్ని గమనించి గుడ్ మార్నింగ్ అంటాడు. తడబడుతూ తను కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది. చొరవగా తన చేతిని పట్టుకుని సెకండ్ హ్యాండ్ ఇచ్చి ఐ యామ్ రణవీర్ అని పరిచయం చేసుకుంటాడు. తన భర్త మొదటిసారిగా తనను తాకిన ఆ పరిమళం తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వీడి చేతిలో ఏదో మాయ ఉంది అనిపిస్తుంది.
ఆ చెయ్యి చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా అనిపిస్తుంది సౌజన్యకి. నేను పేరు చెప్పి సెకండ్ హ్యాండ్ ఇచ్చానంటే నువ్వు కూడా నీ పేరు చెప్పాలి అని అర్థం. నా పేరు తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకున్నాడా? నాకు పిచ్చి కానీ నేను అంతే కదా. ఇప్పటిదాకా తన పేరు తెలియదు కదా. ఫస్ట్ టైం నిన్ను మెట్లు దిగి వస్తున్నాడే కదా నేను చూసింది అని మనసులో అనుకుంటూ ఉంటూ తననే చూస్తూ ఉంటుంది. పేరు చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తావేంటి అంటూ సెకండ్ హ్యాండ్ ఇచ్చి తను పట్టుకున్న చేతిని ఊపుతూ అడుగుతాడు. సౌజన్య. ఏంటి మళ్ళీ చెప్పు. సౌజన్య. సౌజన్య. వెరీ వెరీ నైస్ నేమ్, చాలా బాగుంది అంటాడు. పేరు బాగుంది అని చెప్పినందుకే సౌజన్య కళ్ళల్లో చిన్న మెరుపుని గమనిస్తాడు రణవీర్. ఆ పేరు చెప్పగానే బాగుంది అని ఒక మాట చెప్పి చాలా నార్మల్గా చెప్తాడు. కనీసం చిన్న స్మైల్ కూడా లేదు. వెంటనే వాష్రూమ్లోకి వెళ్తాడు. తను వచ్చేసరికి నేను వెళ్ళిపోతే బెస్ట్ అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది సౌజన్య. తను నార్మల్గా ఫ్రెష్ అయి వస్తాడు. ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఒకేసారి కిందకు వస్తాడు. ముందు మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటుంది అత్తగారు. కొత్త జంట కదా అందుకని అలా చెప్పారు అనుకుంది. తినేటప్పుడు తను ఒక్క మాట కూడా మాట్లాడు. జస్ట్ నార్మల్గా తినేసి బాయ్ మా అని చెప్పి వెళ్ళిపోతాడు. నాలాగే ఇతనికి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటా అని మనసులో అనుకుంటుంది సౌజన్య. చెప్పింది గుర్తుంది కదా, ఇవాళ నుంచి నువ్వు నీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. నీ పని లెగ్సి రెడీ అయి తిని నువ్వు పనిచేసే షాప్కి వెళ్ళిపో. కావాలంటే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళు. మధ్యాహ్నం ఇంటికి రావద్దు. ఒకేసారి నైట్ ఇంటికి రా, వచ్చి తినేసి పడుకో. అంతవరకు ఇక ఈ ఇంట్లో ఇంతకు మించి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. తను చెప్పింది కాబట్టి లంచ్ బాక్స్ తీసుకుని బయటకు వెళ్తుంది. కోడలు బయటికి వెళ్ళిన తర్వాత కన్వింగ్గా నవ్వుకుంటుంది నందిని. ఏంటక్క కోడల్ని చూసుకుని తెగ మురిసిపోతున్నావు? దానికి ఉద్యోగం చేసే అవకాశం ఇవ్వడం ఏంటి అని బంపరాపర్లు కోడలికి అవసరమా? దాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి కానీ ఇలా బయటికి పంపిస్తే ఎలా? తన తమ్ముడు మహేంద్ర అడుగుతాడు. అక్కడే కిటుకు అంతా ఉంది. నీ ఆలోచన అంతవరకే ఆగుతుంది. కానీ నా వ్యూహం పద్మవ్యూహం, దానిలో నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. దాన్ని ఎక్కడెక్కడ లాక్ చేస్తున్నాను, బయటికి పంపించి లాక్ చేస్తున్నావు అంటావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు తమ్ముడు. నీకు అర్థం కావట్లేదురా. అది మనకి తెలిసిన వాళ్ళ షాప్. అక్కడ ఏం చేస్తుంది అనేది మనకు సీసీటీవీ కెమెరాలో తెలిసిపోతుంది. పైగా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. 1 గంట పర్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాను. అది ఎక్కడ ఉన్నా నా కనుసైగల్లోనే ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే ఉంటే ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు. తనకు చేయడానికి ఏ పని ఉండదు. ఏ పని లేకపోయేసరికి కోడలకు హక్కులు అడుగుతుంది. భార్యగా అధికారాలు కావాలంటుంది. అనవసర విషయాల్లో జోక్యం ఎక్కువ అవుతుంది. అందుకని తనని ఇలా బయటికి పంపించి నిద్రపోవడానికి మాత్రమే ఇంటికి రప్పిస్తున్నాను. వామ్మో పూర్వం పాత రోజుల్లో పల్నాటి నాగమ్మ అనే కథల్లో చదివాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే గుర్తొస్తుంది అక్క. తను ఎలాంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు. వచ్చాను, ఇక్కడ పని పూర్తి చేసుకున్నానా, వెళ్ళిపోయానా అన్నట్టు ఉండాలి. కాదు అని తోక చాడిస్తే కట్ చేసి పడేస్తాను. దాని తోకను కాదు, దాని పీకని అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది నందిని. అక్క మాటలు విన్న తమ్ముడు చెమటలు పడతాయి. మీరు ఇంకో ఆఫీస్కి వెళ్ళలేదా అనే లోపలికి రాగానే భర్తని అడుగుతుంది నందిని. బయలుదేరుతున్నాను, 5 నిమిషాలు అని చెప్పి కావాల్సినవన్నీ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ షాప్ వాళ్ళకి ఫోన్ చేసి తను మా కోడలు అని చెప్పకుండా తనకి జాబు ఇచ్చినందుకు ఒక మంచి గిఫ్ట్ కూడా పంపించిస్తుంది. తను ఏం చేస్తుందో నాకు అన్నీ తెలియాలి అని చెప్పడంతో
తను ఉండే చోట ఏ కెమెరా అయితే ఉందో ఆ కెమెరా ఫుటేజ్ మొత్తం తనకి ఫార్వర్డ్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తారు. సౌజన్య అక్కడికి రావడం, తనని తాను పరిచయం చేసుకుని డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగిపోతాయి. అసలు హీరో గురించి ఏం తెలియదు కదా. ఇప్పుడు చూద్దాం. తన డైరెక్టర్గా ఆఫీస్కి వెళ్లకుండా మిడిల్ క్లాస్ ఏరియాలో ఉండే ఒక అపార్ట్మెంట్ దగ్గర కారు ఆపి, బాగా తెలిసిన అడ్రస్సే కదా, డైరెక్ట్గా ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేస్తాడు. తలుపు తీసిన ఒక అమ్మాయి హాయ్ అని విష్ చేసి నవ్వుతూ లోపలికి పిలుస్తుంది. తాను మాత్రం హాయ్ అని మామూలుగా చెప్పి లోపలికి వస్తాడు. విష్ణు లేడా? ఎందుకు లేడు? అదిగో కిచెన్లో అని చూపిస్తుంది. పాపం విష్ణు ఆనియన్స్ కట్ చేస్తూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. ఇదేంటిరా నువ్వు వంట చేస్తున్నావు? ఇద్దరం జాబ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ కొన్ని పనుల్లో షేర్ చేసుకోవడం తప్పేమీ కాదు. సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను చూసుకుంటాను అని విష్ణుని బయటకు పంపిస్తుంది లావణ్య. పాపం రా, తను కూడా బాగా అలసిపోయి వస్తుంది. ఇంట్లో పని అంతా తనే చేయాలంటే ఎలాగా? పైగా తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే చేస్తున్నాను. సరే కానీ ఏంటి ఇలా వచ్చావు అని ఫ్రెండ్ని అడుగుతాడు విష్ణు. లావణ్య కూడా కాఫీ తీసుకుని వచ్చి వాళ్ళతో పాటు అక్కడే కూర్చుంటుంది. కొత్తగా పెళ్ళయింది, భార్యతో కలిసి మా ఇంటికి రావాలి, కానీ ఇలా ఒక్కడివే వస్తావేంటి అని చనువుగా మాట్లాడుతుంది లావణ్య నువ్వు ఆగు, అసలు రాత్రి అమ్మాయితో మాట్లాడావా అని అనుమానంగా ఫ్రెండ్ వైపు చూస్తాడు విష్ణు. నేను మాట్లాడాలని ట్రై చేశాను, కానీ తను బాగా భయపడుతుంది, అందుకే తల కొట్టుకుని లోపలికి వెళుతుంది లావణ్య. ఒరేయ్, ఇలా చెప్పి నా పరువు తీయకు, ఎవరైనా ఈ మాట వింటే నవ్వుతారు, నువ్వు తేడా అనుకుంటారు,